నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ కవిత అరవింద్ అని చెప్పగానే మనకు ఒక వార్, ఎందుకంటే సీఎం కేసీఆర్ కూతురుగా కవిత అక్కడ పరాజయం తీవ్రమైన అవమానం కేసీఆర్ గతంలో చెప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి మాత్రం ఎలా అయినా సీటు దక్కించుకోవాలి అన్నటువంటి ఒక పక్కా ప్రణాళికతో కవిత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ నిజామాబాద్ ఎంపీ స్థానంపై కవిత గురిపెట్టి ఈసారి ఎలాగైనా గెలవాలి అన్నటువంటి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే కొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో 5 నియోజకవర్గాలు పక్కగా గెలుచుకుంటాం అని చెప్పినటువంటి ధీమా కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్ చెప్పండి. పోయిన చోట వెతుకున్న కనులో తెలిసి కవిత ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అందుకే నిజామాబాద్ ఎంపీ సీట్ పై గురి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ అభ్యర్థి అయినటువంటి అరవింద్ చేతుల్లో గౌరవ పరంగా పొందినట్టు ఎమ్మెల్సీ కవిత అయితే మరోసారి కూడా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టేందుకు అనిపిస్తుంది. కొన్ని సంఘటనల కోసం, ఎందుకంటే లిక్కర్స్ కాంగ్రెస్ ఎదుర్కొన్నటువంటి కవిత కొంతకాలంగా ఇటు నిజామాబాద్ రాజకీయాలకు కీలక కంటే దూరంగా ఉంటూ వస్తుంది. అయితే మొన్న సిబిఐ ఇచ్చిన షార్ట్షీట్ లో తన పేరు లేకపోవడంతో కవిత ఒక్కసారిగా తన వాయిస్ కూడా పెంచిందని తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా తెలంగాణ ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలు సార్ ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి ఇందులో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ కూడా తన మండల యుద్ధంతో ఫైట్ చేస్తుంది. అయితే ఇటు ముఖ్యంగా ఇటు ఎక్కడ లేని విధంగా ఇటు సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి చేశారు. అతను 100 సంవత్సరాల గత కొన్ని సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏమి చేసిందని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇటు ఎంపీ అయినటువంటి అరవింద్ కూడా ఇటు జిల్లాకు ఏమి ఒరిగి పెట్టారని చెప్పి పాస్పోర్ట్ తెలియదని చెప్పి, అలాగే షుగర్ ఫ్యాక్టరీ కూడా తెలిపించలేదు, ఇలాంటి ఫండ్స్ కూడా తెలియదని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా సీఎం కేసీఆర్ ఆధీనంలో జరిగిందని చెప్పి కల్పకుడి చంద్రశేఖర్ కాదు కాళేశ్వరం చంద్రశేఖర్ పిలవాలని చెప్పి కూడా చెప్పారు. అయితే పూర్తిగా ఏం చేశారని చెప్పి సంబరాలు చేసుకుంటారన్న కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు ఇంటింటికి వెళ్లి మొత్తం ఫలితాలు ఎందరికి అందాయి కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా సవాల్ విసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రాజకీయం కట్టుకున్నటువంటి బీజేపీ నాయకులు జై జవాన్ జై కిషన్ అంటూ వాళ్ళకి ఏం చేశారని చెప్పి తమ అధినేత సీఎం కేసీఆర్ అమరవీరుల కుటుంబాలకు కూడా ఎంతో ఆదుకున్నారని చెప్పి తెలంగాణతో కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఉన్నటువంటి వీర మరణం పొందినటువంటి వాళ్ళ అమర జీవన్ల కుటుంబాలకు కూడా ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని చెప్పి కేవలం మీరు బీజేపీ నాయకులు మాటతోనే సరిపెట్టుకున్నారని చెప్పి కూడా చెప్పుకున్న ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ మొత్తం 5 నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేస్తుంది కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అంటే దీంతో ఇటు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానం కూడా తాను కైవసం చేసుకుంటాం, ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ అరవింద్ కూడా ఓడించి తీర్థాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై కూడా ఎంపీ అరవింద్ ఘాటుగా స్పందించారు. అక్కడిక్కడ కాదు, ఈ నిజామాబాద్ పార్లమెంట్ నుండే కవిత పోటీ చేయాలని చెప్పి ఆ విషయంలో కూడా ఇటు తన తండ్రి అయిన బట్టి కేసీఆర్ ఒప్పించాలని కూడా చెప్పే ప్రయత్నం అంటూ కూడా సవాల్ విసిరాడు. ఖచ్చితంగా నిజామాబాద్ అసెంబ్లీకి సంబంధించి మొత్తం 5 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పార్టీ జెండా వివరిస్తుందని చెప్పి ఖచ్చితంగా రెండోసారి కవితను కూడా ఓడిస్తానని చెప్పి కూడా ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరు మాటలు చూస్తుంటే మళ్ళీ జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అరవింద్ వర్సెస్ కవిత బీజేపీ అధినేత ఎమ్మెల్సీ అయినటువంటి కవిత మధ్యనే వారు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్. రైట్ నవీన్, ఒకటి ఖచ్చితంగా సీఎం కుమార్తెగా లేకపోతే తనకంటూ తన సొంత ఇమేజ్ని నిరూపించుకోవాల్సిన సమయం, ఎందుకంటే గతంలో ఓటమి పాలైనటువంటి ఒక ముఖ్యమంత్రి తనయురాలుగా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి తాడోపేడో తెలుసుకోవాల్సినటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా గెలవడానికి ఎలాంటి వ్యూహాలు, ఎందుకంటే గతంలో ఎంపీ అరవింద్ చూసుకుంటే పసుబోర్డుకు సంబంధించినటువంటి హామీ ఒక బాండ్ పేపర్ ఇచ్చి తను ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి, ప్రజలు దాని మీద ఓటేస్తారని బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ అరవింద్పై విమర్శలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి విమర్శలు ప్రతి విమర్శలు వ్యూహాలుగా చేసుకునే పసుబోర్డు ప్రాథమికంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ప్రధానంగా ఒక వ్యూహంతో వెళ్ళకపోతే ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటమి పాలైతే మాత్రం పూర్తి స్థాయిలో కేసీఆర్ పై కూడా ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొంత కూతురే గెలవలేని పరిస్థితి ఉందంటే కొంతవరకు చేటు అని చెప్పుకోవచ్చు. ఎస్, దానిపై ఎలాంటి వ్యూహాలతో వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు మనం. ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మొన్న గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఘోర పరాజయమైనటువంటి కవిత పూర్తిగా ఇటు
పరవంతో కూడా పూర్తిగా జిల్లా కూడా దూరం అయితే వస్తుంది. ఎమ్మెల్సీ అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత కూడా నిజామాబాద్ జిల్లాలో తన వివరాలను కూడా పదుపు పెడుతూ వస్తుంది. ఇందులో భాగంగా ఇటు జరుగుతున్నటువంటి శతాబ్దోత్సవాల్లో కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇటు ఎంపీ అరవింద్ పసుపోడు 100 రోజుల్లో తెస్తాను అని చెప్పి కూడా బాండ్ పేపర్ రచించారు. బాండ్ పేపర్ రాసించి కూడా ఇంతవరకు తేలేదని చెప్పి కూడా ప్రధాన అవసరంగా కూడా ఎక్కువ ఇటు ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ అరవింద్ కూడా 9 ఏళ్ల పాలనలో ఎలాంటి ఒరగ పెట్టింది ఏది లేదు. పసుపోటు విషయంలో కూడా ఇటు రైతులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారికి పసుపోటు తెస్తారని చెప్పి ఆశలు పెట్టారు. పసుపోటు తీయకపోవడంతో ఇటు వారికి పూర్తిగా గిట్టుబాటు ధర కూడా రావడం లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇదే అర్థాన్ని కూడా ఎక్కిపెట్టి ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలను కూడా శతాబ్ది ఉత్సవాలకు కూడా భాగంగా ప్రజలకు తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మొదటిసారి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ఇటు పూర్తిగా అవమానంతో తలదించుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ కూతురుగా అలాగే నిజామాబాద్ లో ఇటు ఒక నిజామాబాద్ లో ఆడబిడ్డగా కూడా ఇటు కవిత కూడా చరిష్మా ఉంది. ఎందుకంటే ఇటు రెండోసారి ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా రాజకీయాలకు కూడా దూరం ఉండే పరిస్థితి మాత్రం సీఎం కేసీఆర్ కూతురుగా ఒక పేరున్నటి కవిత రెండోసారి ఖచ్చితంగా గెలిచేందుకు కూడా ఎలాంటి ఎలాంటి అస్త్రాలను కూడా పక్కన పెట్టకుండా ఖచ్చితంగా ఎంపీ అరవింద్ పై పోటీ చేసి కలుస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నవీన్, ఇంకోటి అంటే గతంలో చూసుకుంటే ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ప్రధాన నిందితురాలుగా ఉందని అలా చాలా వరకు న్యూస్లో వచ్చినటువంటి పరిస్థితి, ఆమె ఎంక్వైరీ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఆ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అంటే ఢిల్లీ అక్కడికి వెళ్ళి బీజేపీపై వార్ చేస్తూ ఆమె రిజర్వేషన్లపై పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ కొన్ని రోజులుగా ఆమె స్తబ్దుగా ఉండడం, మళ్ళీ ఈ మధ్య యాక్టివ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తం ఇదంతా వ్యూహంగానే మనం భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ లో ఆ అవమాన భారంతో కూడా కొంతకాలంగా కూడా రాజకీయాలకు క్రియాశీలకు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తుంది కవిత. అయితే సిబిఐ ప్రవేశపెట్టిన ఛార్జ్ లో తన పేరు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కవిత మరోసారి ఎన్నికలకు తన వివరణకు పదును పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఖచ్చితంగా దీనికి కూడా ఇప్పుడు ఎంపీ అరవింద్ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే లిక్కర్ మాఫియాలు ఇరుకున్నటువంటి నాయకురాలు తమకు ప్రజలకు అవసరం లేదు, ప్రజల సేవ చేసే నాయకులు కావాలని చెప్పి కూడా లిక్కర్ ఫ్యామిలీని ప్రధానంగా అస్త్రంగా చేసుకుంటూ కూడా ఇప్పుడు అరవింద్ కూడా ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇటు ఎమ్మెల్సీ కవిత తన 5 సంవత్సరాల పాలన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పి ముఖ్యంగా ఇటు షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తున్నారు, ఇంతవరకు తెప్పించే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి పూర్తిగా సీఎం కేసీఆర్ కూతురుగా ఉన్న కవిత కూడా ఎలాంటి ఫండ్స్ కూడా కేంద్రం నుండి ఎలాంటి ఫండ్స్ కూడా తేయలేదని చెప్పి కూడా ఇటు ఎంపీ అరవింద్ కు ప్రజలకు వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో వీరిద్దరి మధ్య కాస్త రాజకీయ వేడి రగులుదని చెప్పవచ్చు రాజశేఖర్.